భయమేస్తుందన్న 3-year కెరీర్ గ్యాప్ బ్రో, 2-year కెరీర్ గ్యాప్ బ్రో, 1-year కెరీర్ గ్యాప్. ఇంకా నాకు జాబ్ రానట్టేనా? కరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్న ప్రతి హైరింగ్ టీమ్కి కరెంట్ జాబ్ మార్కెట్ సినారియో తెలుసు. ఫ్రెషర్స్కి వేకెన్సీస్ లేవని కూడా తెలుసు. సో కెరీర్ గ్యాప్ ఉందని భయపడకండి. రిక్రూటర్స్ క్యాజువల్గా అయినా ఈ క్వశ్చన్ అడుగుతారు, రీజన్ ఫర్ కెరీర్ గ్యాప్ అని. దీన్ని మీరు నేను చెప్పినట్టుగా ప్లాన్ చేసుకోండి. ఇఫ్ మీకు 3 years కెరీర్ గ్యాప్ అయితే గ్రాడ్యుయేట్ అయిన ఫస్ట్ ఇయర్ ఇన్ డిమాండ్ స్కిల్ డెవలప్ చేసుకున్న, దీనికి ట్రైనింగ్ తీసుకున్నా అని చెప్పండి. నెక్స్ట్ ఇయర్ అంతా నేర్చుకున్న స్ట్రీమ్ రిలేటెడ్ జాబ్స్కి అప్లై చేస్తూ రియల్ టైం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశా, ఇదిగో నా పోర్ట్ఫోలియో, ఇందులో నేను చేసిన ప్రాజెక్ట్స్ చూడండి అని రిక్రూటర్కి లింక్ పెట్టాయి. ఇక థర్డ్ ఇయర్లో మార్కెట్లో ఫ్రెషర్ కండిషన్ డల్ ఉండడం వల్ల ఐ డిడ్ పార్ట్ టైం జాబ్స్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ చేస్తూ జాబ్స్ అప్లై చేస్తున్నా అని కానీ జస్టిఫికేషన్ ఇచ్చావే అనుకో, నీ కాంపిటీషన్ 100 మంది ఉన్న రిక్రూటర్ నిన్నే పిక్ చేస్తారు. సో ప్లాన్ అకార్డింగ్.